హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మన ఇంట్లో పెంచుకునే కుక్కలు, పిల్లులు లాంటి పెట్స్ అనేవి అసలు మనుషుల లైఫ్లోకి ఎలా వచ్చాయి, ఇంకా పురాతన కాలంలో వైల్డ్ యానిమల్స్ గా తిరిగే జంతువులతో మనుషులు ఎలా ఫ్రెండ్షిప్ చేసుకున్నారనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే కుక్కలు, పిల్లులు లాంటి పెట్స్ అనేవి ఒకప్పుడు వైల్డ్ యానిమల్స్. ఇంకా సైంటిస్టులు ఏం చెప్తారంటే మనుషులు జంతువులని డామెస్టికేట్ చేయడం సుమారు 20,000 నుంచి 40,000 సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేశారు. డామెస్టికేట్ చేయడం అంటే వైల్డ్ జంతువులని మన లైఫ్ స్టైల్ కి తగ్గట్టు మార్చడం. అయితే మనుషులకి మొదటి పెట్ అనేది కుక్కలు. సుమారు 20,000 నుంచి 30,000 సంవత్సరాల క్రితం పురాతన మానవులు వాల్వ్స్ తో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశారు. ఎలా అంటే మానవులు వేటాడిన ఫుడ్ ని వాల్వ్స్ కి ఇచ్చేవారు. అండ్ ఈ వాల్వ్స్ అనేవి మానవుల చుట్టూ తిరిగి ఎనిమీస్ నుంచి ప్రొటెక్షన్ ఇచ్చేవి. సో టైంతో ఈ వాల్వ్స్ నుండి ఫ్రెండ్లీ కుక్కలు అనేవి డెవలప్ అయ్యాయి. ఇంకా ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ లో జర్మనీలో 14,700 ఏళ్ల క్రితం ఒక మనిషి బోన్స్ అండ్ కుక్క బోన్స్ కలిసి ఒక చోట సమాధి అయి ఉన్నాయి. అంటే అప్పటికే కుక్కలు అనేవి మనుషులకి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాయి. అయితే కుక్కల తర్వాత పిల్లులు అనేవి మనుషుల జీవితాల్లోకి సుమారు 9,000 నుంచి 10,000 సంవత్సరాల క్రితం వచ్చాయి. ఇంకా ఇది మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఫెర్టైల్ క్రిజెంట్ లో మనుషులు ఫార్మింగ్ స్టార్ట్ చేసిన టైంలో జరిగింది. అయితే మనుషులు అప్పుడు గ్రెయిన్ స్టోర్ చేస్తే ఎలుకలు అనేవి వచ్చేవి. ఇంకా ఎలుకల్ని కంట్రోల్ చేయడానికి ఈ వైల్డ్ క్యాట్స్ అనేవి అక్కడికి వచ్చేవి. అండ్ మనుషులు వాటికి సేఫ్టీ అండ్ ఫుడ్ ఇచ్చి వాటితో ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ చేశారు. ఇంకా వాటి వల్ల మనుషులు ఉండే ప్లేస్ లో ఎలుకలు అనేవి తక్కువ అయ్యాయి. ఇలా పిల్లులు అనేవి మనుషులకి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాయి. అయితే పురాతన ఈజిప్ట్ లో పిల్లులకి గాడ్ స్టేటస్ ఇచ్చారు. ఇంకా వాటిని మమ్మీస్ గా కూడా చేశారు. ఇంకా కుక్కలు, పిల్లుల తర్వాత గుర్రాలు, గొర్రెలు, మేకలు, పక్షులు అనేవి మనుషులకి డామెస్టికేట్ అయ్యాయి. అయితే గుర్రాలు అనేవి ట్రాన్స్పోర్ట్ అండ్ యుద్ధాలకి హెల్ప్ చేసేవి. టైంతో పాటు పెట్స్ ఎవల్యూషన్ కూడా జరిగింది. ఇంకా మనుషులు కుక్కల్ని డిఫరెంట్ బ్రీడ్స్ గా డెవలప్ చేశారు. ఇంకా పిల్లులు కూడా డిఫరెంట్ బ్రీడ్స్ లోకి మారాయి. అయితే పెట్స్ తో మనుషులకున్న బాండింగ్ అనేది ఒక స్పెషల్ అని సైన్స్ చెప్తుంది. ఇంకా సైన్స్ ఏం చెప్తుందంటే పెట్స్ ని పట్టుకున్నప్పుడు మన బ్రెయిన్ లో ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇంకా కుక్కలు అనేవి మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ని రీడ్ చేయగలవు. అలాగే పిల్లులు అనేవి మన వాయిస్ ని రికగ్నైజ్ చేస్తాయి. ఇంకా పెట్స్ అనేవి మన స్ట్రెస్ ని తగ్గించి లోన్లీనెస్ ని దూరం చేస్తాయి. ఇంకా పురాతన కాలం నుంచి ఇప్పటిదాకా పెట్స్ అనేవి మనుషుల లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ గా అయిపోయాయి. ఇంకా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కుక్కలు అనేవి మనకంటే 10,000 రెట్లు బెటర్ గా స్మెల్ చేయగలవు. అందుకే పోలీసులు డాగ్స్ ని యూజ్ చేస్తారు. ఇంకా పిల్లులు అనేవి నైట్ టైం చీకట్లో మనకంటే 6 రెట్లు బెటర్ గా చూడగలవు. అందుకే పెట్స్ అనేవి మన లైఫ్ లో అంత స్పెషల్. సో ఫ్రెండ్స్, పెట్స్ అనేవి వైల్డ్ యానిమల్స్ నుంచి మన బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిన జర్నీ అనేది చాలా అద్భుతంగా ఉంది కదా. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కామెంట్స్ లో మీ పెట్స్ గురించి కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇంకో క్రేజీ ఫ్యాక్ట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్.